భాగ్యనగరంలో పండుగ సందడి మొదలైంది. బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ మొదలైంది. అయితే ఎప్పటిలా ఊరెళ్దామని బస్సెక్కిన ప్రయాణికులకు ఆర్టీసీ షాక్ ఇస్తుంది. పండుగల పేరుతో టికెట్ రేటు అమాంతం పెంచేసి సామాన్యులపై భారం మోపుతుంది. ప్రత్యేక బస్సుల పేరుతో ఆర్టీసీ 50% పైగా అదనపు రేట్లు వసూలు చేస్తుందని ప్రయాణికులు ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ సర్కారు అదనపు ఛార్జీలు వసూలు చేస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు పండుగ సంతోషాన్ని కూడా మిగలనివ్వట్లేదని మండిపడుతున్నారు. ఎంజీబీఎస్ నుంచి దీనిపై మరింత సమాచారం ప్రతినిధి మహేష్ అందిస్తారు. దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ ప్రయాణికుల నడ్డి విరుస్తుంది. పెరిగిన ధరలతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఆ స్పెషల్ బస్సుల పేరుతో 50% ఛార్జీలు పెంచడంపైన ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఎంజీబీఎస్లో ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు, అటు ఖాళీగా మనకు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బస్సులు తక్కువ ఉండడంతో ప్రయాణికులు కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉన్న బస్సులన్నీ కూడా ఇటు స్పెషల్ బస్సెస్ సర్వీసెస్ నడుపుతున్నారు. స్పెషల్ బస్సెస్లో దాదాపు 50% ఛార్జ్ కూడా వసూలు చేస్తున్నారు. 50% ఛార్జ్ వసూలు చేయడం పట్ల కూడా ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పండుగకు పేరు మీద కూడా ఈ దోపిడీ ఏంటంటే కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక దసరాకు సంబంధించి చూస్తే దాదాపు 7,754 ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. కానీ ఆ బస్సులు సంబంధించి నడుస్తున్నాయా లేదా అని కూడా అధికారులు ప్రయాణికులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే మనం కొన్ని ప్లాట్ఫామ్లో చూస్తే ఖాళీగా బస్సులు అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా విజువల్స్లో చూడొచ్చు, బస్సులు స్పెషల్ బస్సులకు సంబంధించి ప్రత్యేకంగా కూడా ఈసారి పండగ చేస్తామని చెప్తున్నారు. కానీ ఈ నెల 20 నుంచి కూడా అక్టోబర్ 2 వరకు కూడా సర్వీసులు నడుపుతున్నారు. ఈ రోజుల్లో మాత్రము దాదాపు ప్రతి బస్సులో కూడా 50% అధికంగా ఛార్జీలు కూడా వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు, పెద్ద ఎత్తున కూడా ఇటు ప్రయాణికులు కూడా కొంత చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఎక్కడ వెళ్తున్నారని జక్లేర్ టికెట్ తీసుకున్నారా? తీసుకున్నాను. ఎంత ఉంది టికెట్? ఎంత ఉంది? 230 అంతే. ఇంతకుముందు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది రేట్? ఇది బాగానే ఉంది. టికెట్ ధర పెంచారు. ఇప్పుడు తెలియదు, ఇప్పుడు తీసుకుంటే తెలుసు. టికెట్ ధరకు సంబంధించి చూస్తే 50% అయితే టికెట్ ఛార్జీలు పెంచిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే దాదాపు ఈ నెల 22 అక్టోబర్ 2 వరకు కూడా ఈ టికెట్ ధర పెంచుతున్నాయి. మేడం చెప్పండి, టికెట్లు ఎట్లా ఉన్నాయి మేడం? స్పెషల్ బస్సులలో టికెట్లు ఎట్లా ఉన్నాయి? 220 ఉంది సార్ ఇప్పుడు మామూలు. ఇంతకుముందు అంటే పండుగ లేక ముందు ఇప్పుడు నార్మల్ అయితే 160, ఇప్పుడు స్పెషల్ ఈ 4 డేస్లలో 220 ఉంటుంది. ఏం జనాలు కూడా ఏమంటలేరు, ఎవరో ఒకరిద్దరు ఆర్గ్యుమెంట్ చేస్తారు అన్నమాట. వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. ఇక పండుగలలో ఇస్తున్నారు, కొంతమంది అప్పుడప్పుడు గొడవ పెడుతుంటారు అన్నమాట. చూసినట్టయితే ఇటు మామూలు రోజులలో 160 ఉంటుండే. ఎట్లా ఉంది మేడం రష్? పబ్లిక్ ఎట్లా ఉంది? ఫుల్ ఉన్నారు సార్. ఇప్పుడు అక్కడ నుంచి కూడా 70 మెంబర్స్ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఫుల్ అయిందండి. మామూలు బస్సా స్పెషల్ బస్? స్పెషల్ బస్ 220, 160 ఉండే సార్. 160 ఉన్న టికెట్ ఇప్పుడు 220 కూడా వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్టయితే దసరాకు సంబంధించి దాదాపు అన్ని బస్సులలో కూడా స్పెషల్ బస్సులలో 50% టికెట్ ధరలు పెంచడం పట్ల కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పండుగ పేరుతో తమల్ని దోపిడీ చేస్తున్నారని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ మల్తో మహేష్ టీవీ, హైదరాబాద్.